ఇది ఒక క్వశ్చన్ నాకు రిపీటెడ్లీ 2 రోజులకు ఒకసారి ఎవరైనా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అడుగుతూనే ఉన్నారు అండ్ కమెంట్ కూడా పెడుతూ ఉంటారు. 8GB వేరియంట్ 12GB వేరియంట్ ఏది తీసుకోను? క్లియర్ ఆన్సర్ చూద్దాం. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాంటి యూజర్ ఎంత జీబీ ర్యామ్ వేరియంట్ ని పర్చేజ్ చేసుకోవడం కరెక్ట్ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తా. అనవసరంగా ఒక 2-3 వేలే కదా అని చెప్పి ఖర్చు పెట్టి ఎక్కువ ర్యామ్ లోకి పుష్ చేయకుండా మీ యూసేజ్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు జస్ట్ 2026 మైండ్ లో కాదు 27-28 కి సరిపడా నేను మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో Vivo X200T దీని గురించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్ రావాలి. కాకపోతే ఈ ఫోన్ ఈ రోజు లాంచ్ అవుతుంది జనవరి 27వ తారీఖున. నాకు నిన్న డెలివరీ అయింది. ఇంకా డీటెయిల్డ్ గా దీన్ని నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. లేట్ గా డెలివరీ అయింది. ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, కాబట్టి నాకు విజయవాడలో నేను ఉండేది. నాకు డెలివరీ అంత తొందరగా తీసుకురాలేదు. డైలైట్ శాంపుల్స్ ఇంకా కలెక్ట్ చేయాలి. నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్, గేమింగ్ అవన్నీ కంప్లీట్ గా చెక్ చేసి 1 or 2 days ఇంకా టైం తీసుకొని మీ ముందుకు డీటెయిల్డ్ గా రివ్యూతో మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికి ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ లో మాత్రం ఫోన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ప్రైసింగ్ నాకు మధ్యాహ్నం 12 అయితే కానీ తెలియదు. ప్రైస్ అవన్నీ తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. సో ప్రస్తుతానికి ఇది పక్కకు పెడదాం. మంచి కాన్సెప్ట్ ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇనిషియల్ గా నా దగ్గర ఉన్న టేబుల్ మీద ఫోన్స్ చూసుకుంటే, ఇప్పుడు నేను యూస్ చేసే ఫోన్స్ లోనే 8GB ర్యామ్ ఉంది, 12GB ర్యామ్ ఉంది అండ్ 16GB ర్యామ్ కూడా ఉంది. 2026 లో లాంచ్ అయ్యే అన్ని ఫోన్స్ లో ప్రతి బ్రాండ్ ప్రామిస్ చేసేది ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఇన్సేన్ పర్ఫార్మెన్స్ ని ప్రామిస్ చేస్తున్నాయి. కానీ ఆ పర్ఫార్మెన్స్ లెవెల్ ఆ రేంజ్ లో ఉండడానికి రీజన్ ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. అండ్ బ్రాండ్స్ కూడా వాటిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ప్రైస్ లన్నీ పెంచాయనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఒక మిత్ ఉంటుంది, ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత ఫాస్ట్ గా పనిచేసిద్ది అని చెప్పి. వాస్తవంగా ర్యామ్ ఎక్కువ ఉన్నంత మాత్రం ఫోన్ ఫాస్ట్ అవుతుంది. ఫోన్ ని మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కండిషన్ లో యూస్ చేస్తామో, బియాండ్ ద లిమిట్స్ యూస్ చేస్తామో, అప్పుడు ఫోన్ క్యాపబిలిటీ మొత్తం మనం ప్రెస్ చేసేటప్పుడు ర్యామ్ కొంచెం ఎక్కువగా పుష్ చేసిద్ది. అంటే మనం చేసే పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవడానికి, ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వడంలో ర్యామ్ హెల్ప్ చేసిద్ది. ర్యామ్ కొద్దిగా పుష్ చేసిద్ది తప్ప కంప్లీట్ ఫోనే ఫాస్ట్ గా పనిచేసేదానికి రీజన్ అవ్వదు. దానికి ప్రాసెసర్ అని చెప్పని ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది. ప్రాసెసర్ ఫోన్ మొత్తాన్ని ఫాస్ట్ గా చేయడానికి ఉపయోగపడింది. విదిన్ ద కాంబినేషన్ ఆఫ్ ర్యామ్ కూడా ఉండాలి. ర్యామ్ మాత్రమే కాదు. ఇప్పుడు 8GB ర్యామా, 12GB ర్యామా, 16GB ఏ ర్యామ్ వేరియంట్ మనం యూస్ చేయాలి అనేది అడిగితే, పాత రోజుల్లో అంటే 1-2 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే 8GB ర్యామ్ సఫిషియంట్ ఇనఫ్. ఒక ఫోన్ యూస్ చేసుకోవడానికి 8GB ర్యామ్ చాలా ఎక్కువ అని చెప్పని మనం అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు 2026 లో కథ అంతా మారింది. మొత్తం AI యుగం వచ్చేసింది. ఫ్యూచర్ మొత్తం కూడా AI. ఇప్పుడు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ర్యామ్ ఎక్కువ ఉండాలి. అసలు ఫస్ట్ ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ ఫోన్ లో చేసే పని ఏంటి? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఫోన్ లో ఏం చేస్తుంది అంటే, ఒక అప్లికేషన్ ఉంది, ఎగ్జాంపుల్ XYZ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ఓపెన్ చేసే ప్రాసెస్, రెండోది ఓపెన్ చేసిన తర్వాత అది స్టేబుల్ గా ఎక్కడ క్రాష్ అవ్వకుండా అండ్ స్మూత్ గా రన్ అవడంలో, మూడోది ఆ యాప్ ని పక్కకు పెట్టి వేరే యాప్ మనం ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. అది బ్యాక్గ్రౌండ్ లో ఉంచడంలో ఈ మొత్తం టాస్క్ కి కారణం ర్యామ్. సో ఫోన్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసేది ర్యామ్. ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఫోన్ లో అంత ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మేజర్ గా ర్యామ్ వల్ల మనకు ఉండేది 3 అడ్వాంటేజెస్. ఒకటి, యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో క్లోజ్ అవ్వకుండా ఎక్కడైతే మనం పని చేసామో అక్కడతో హోల్డ్ చేస్తుంది. దాని ద్వారా డైరెక్ట్ అడ్వాంటేజ్ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ పే లో మనకు 10 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. ఆ 10 ట్రాన్సాక్షన్ లో ఒకటి దాని తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో క్యాల్కులేటర్ యాప్ ఓపెన్ చేసి ఉంచాలి. ఫోన్ పే కి క్యాల్కులేటర్ కి రెండింటికి స్విచ్ అవుతూ మల్టీ టాస్క్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఈ రెండింటి వల్ల వచ్చిన రిజల్ట్ ని మనం ఎవరో థర్డ్ పర్సన్ కి మెసేజ్ పెట్టాలి. అప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తాం. సో 3 యాప్స్ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. వాట్సాప్ లో పెట్టిన దాన్ని వాడు చూడకపోతే కాల్ చేసి ఒరే వాట్సాప్ లో పెట్టాం సార్ చూడు అని చెప్తాం. 4 యాప్స్ అట్ టైం మనం ఇక్కడ యూస్ చేసాం. లేదు కాల్ కూడా వాడు పిక్ చేయలేదు, సరే వేరే లెక్క చూసుకోవాలి. ప్రస్తుతం వీళ్ళ లెక్కన మనం నోట్స్ యాప్ లో స్టోర్ చేద్దాం. నోట్స్ యాప్ ఓపెన్ చేసాం. మొత్తం 5 యాప్స్ ఓపెన్ అయ్యింది. లెక్క అంతా అయిపోయింది. కాసేపు గేమ్స్ ఆడుకుందాం. BGMI ఓపెన్ చేయాలి. ఇంకొక యాప్ ఓపెన్ అయింది. కెమెరా యాప్, గ్యాలరీ యాప్. అలా మల్టీ టాస్కింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ డైరెక్ట్ అడ్వాంటేజ్ ర్యామ్ వల్ల ఉంటుంది. ఐఎమ్ సారీ మధ్యలో వచ్చాను, జస్ట్ రిమైండ్ చేస్తున్నా. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంది అవ్వకుండానే చూస్తున్నారు. ఈ సంవత్సరం మనం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. జస్ట్ కంటెంట్ నచ్చి వర్త్ ఉంది అని ఫీల్ అయిన మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఈ 2026 లో ఏ ర్యామ్ నువ్వు పిక్ చేసుకోమంటావు అని అడిగితే 12 అయినా 16 అయినా. రీజన్ వచ్చేసరికి నేను ChatGPT, Gemini అండ్ ఇంకా అదర్ చాలా AI అప్లికేషన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. రైట్ నో ప్రతిరోజు యూజ్ చేస్తున్నాను. ఆఫీస్ లో నేను ఛానల్ పరంగా అన్నింట్లో నాకు ఉపయోగపడుతున్నాయి. మీరు ఒకవేళ ఇలా AI తో మల్టీ టాస్కింగ్ చేసే పర్సన్స్ అయితే అండ్ AI కి కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చే సొల్యూషన్స్ తీసుకుని వాటిని మీరు యూజ్ చేసుకునే వాళ్ళైతే ర్యామ్స్ కూడా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. 8GB ర్యామ్ కంటే 12కి వెళ్ళడం బెటర్. వర్చువల్ ర్యామ్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఎందుకు బ్రో నేను 8GB ర్యామ్ కొనుక్కుంటా, ఇంకో 8GB ర్యామ్ వాడు వర్చువల్ గా ఇస్తున్నాడు, నేను నా స్టోరేజ్ లో నుంచి ఒక 8GB అక్కడ స్పెండ్ చేసుకుంటా, 16GB ర్యామ్ అవుతుంది. ఈ తెలివి కూడా కొంతమందికి ఉండిద్ది. కానీ స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీకు ఆ వర్చువల్ ర్యామ్ అనేది దేనికి పనిచేయదు. ఎగ్జాంపుల్ గేమింగ్ ఏమన్నా చేస్తున్నారు, పనిచేయదు అక్కడ గేమింగ్, అది వర్కౌట్ అవ్వదు. రెండోది ఇప్పుడు నేను చెప్పిన ఏ టాస్క్ ఏమన్నా రన్ చేస్తున్నాడు, డెడికేటెడ్ ర్యామ్ లో మీకు ఆ స్టోరేజ్ ఉంటే తప్ప ఈ వర్చువల్ ర్యామ్ అనేది రియల్ లైఫ్ లో ఏదైనా యాప్ ఓపెనింగ్ కానీ లేదా ఈ AI బేస్ చేసుకుని ఏదన్నా మీ టాస్క్ ChatGPTకో Geminiనో మీరు అడిగినప్పుడు ఈ వర్చువల్ మెమరీ అనేది నిద్రపోతూ ఉండిద్ది. అది రియల్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. వర్చువల్ అని చెప్పని వాడే పెట్టేశాడు పేరు. అంటే మీకు రియల్ గా డైరెక్ట్ గా ఉండదు. జస్ట్ స్టోరేజ్ నుంచి కొంత భాగం మీకు అక్కడ స్లోగా పనిచేసే
ఏరియాస్ ఏవైతే యాప్ ఓపెనింగ్స్ ఉంటాయో వాటిలో మాత్రం ఉపయోగపడుతుంది. డెడికేటెడ్ యాప్స్కి లేదా డెడికేటెడ్ ఏఐ ప్రాసెసింగ్కి అది ఉపయోగపడదు. సో వర్చువల్ మెమరీ అనేది మైండ్లోంచి తీసేసేయండి. ఖచ్చితంగా డెడికేటెడ్గా 12 GB మెమరీ గురించి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకొకటి, బేసిక్గా ఉండే 8 GB ర్యామ్కి మీరు అడిషనల్గా కన్వర్ట్ చేసుకునే వర్చువల్ ర్యామ్కి స్పీడ్ డిఫరెన్స్ డెడ్ స్లో ఉండిద్ది. బేసిక్గా ఉన్న 8 GB ర్యామ్కి ఇంకొక 8 GB ర్యామ్ ఇంకొక 1-2 GB ర్యామ్తో సమానం. కానీ 8 GB ర్యామ్ అంత స్పీడ్లో వర్చువల్ ర్యామ్ పనిచేయదు. ఆ స్పీడ్ జస్ట్ యాప్ ఓపెనింగ్స్కి ఇందాక నేను చెప్పినట్లు ఒక స్పెసిఫిక్ టాస్క్ రన్ చేయడానికి పనిచేయవు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ 12 GB ర్యామ్లు పర్చేస్ చేయొద్దు. వేస్ట్ ఆఫ్ మనీ అయిపోతుంది మీకు. ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉంటారో, అంటే గేమింగ్ కానీ ఏఐ కానీ యూస్ చేయని వాళ్ళు ఉంటారో, సోషల్ మీడియా జస్ట్ యూట్యూబ్ లేదా ఫోన్ కాల్స్ ఇవి మాత్రమే యూస్ చేస్తారు, కొద్దిపాటి క్యాజువల్ ఫోటోగ్రఫీ, వీటి వరకే మీ యూసేజ్ ఒక పరిమితం అనుకుంటే 8 GB వేరియంట్ మోర్ దెన్ ఎనఫ్. ఆల్మోస్ట్ ఒక 5 to 7 apps వరకు మీకు బ్యాక్గ్రౌండ్ మెమరీలో ఉంచుకోగలుగుతాయి. డే టు డే యాక్టివిటీస్ స్మూత్ గా రన్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ కూడా చక్కగా ఆప్టిమైజ్డ్ వేలో హ్యాండిల్ చేస్తుంది. 8 GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్. ఫోన్ కొంటే మనం 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా యూస్ చేస్తాం కాబట్టి ఈ 2026 ఇంత హార్డ్ లెవెల్ ఏఐలో మనం ఉన్నాం. నెక్స్ట్ అప్కమింగ్ 2 years ఎలా ఉంటాయో చెప్పలేం. ఇంకొకటి, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్స్ అయినా కానీ పోతే పోయింది ఒక 1000-2000 రూపాయలు యాడ్ చేసుకునైనా 12 GB వేరియంట్ వెళ్ళటానికి ట్రై చేయండి. కంటెంట్ క్రియేటర్స్ మీరు దాని అంతు చూసేలాగా వాడతారు మీరు ఫోన్ ని. సో ఖచ్చితంగా కంటెంట్ క్రియేటర్స్ అయితే మాత్రం 8 GB ర్యామ్ తో సరిపెట్టుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు యూస్ చేసుకుంటారు అనుకుంటేనే మీకు 12 GB అనేది కనీసం మీరు నోటీస్ చేసే డిఫరెన్స్ అయినా కలిగించింది. లేదు ఏదో చేద్దామని చెప్పని కొన్నా, కాకపోతే ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను, జనరల్ యూసేజ్ యూస్ చేస్తాను, మేజర్ డిఫరెన్స్ నాకేం ఉండట్లేదు అనుకుంటే డబ్బులు వేస్ట్ మీకు. సో ఇప్పుడు మీరు క్లియర్ గా ఉండాలి, నేను యూస్ చేస్తానా యూస్ చేయనా అనేది. అలానే ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీరు ఒకవేళ ఈ 12 GB వేరియంట్ ని పిక్ చేసుకునేటప్పుడు ర్యామ్ కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా LPDDR5X అల్ట్రా ర్యామ్ కాన్ఫిగరేషన్ నే పిక్ చేసుకోండి. స్టోరేజ్ టైప్స్ ఆబ్వియస్లీ మీకు UFS 3.1 4.0 ఉన్నా ఓకే, కానీ ర్యామ్ మాత్రం LPDDR5X ర్యామే. ఖచ్చితంగా దానికి మాత్రం తక్కువలో తీసుకోవద్దు. మీరు ఎంతైనా పర్చేజ్ చేయండి, బట్ హెవీ టాస్క్ రన్ చేస్తున్నాం కాబట్టి, ఏఐ టాస్క్ అన్ని రన్ చేస్తున్నారు కాబట్టి, క్లౌడ్ ప్రాసెసింగ్ బేస్ చేసుకుని మీరు పని చేసే వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా LPDDR5X ర్యామ్ ఉన్నదే పిక్ చేసుకోండి. సో వన్ వర్డ్ లో క్లియర్ గా ఏంటంటే, మీరు నార్మల్ యూజర్ గో విత్ 8 GB, గేమర్ కానీ ఆర్ఎల్స్ మీరు ఒక కంటెంట్ క్రియేటర్ గానే ఉంటే గో విత్ 12 GB, లేదా ఎక్స్ట్రీమ్ పవర్ యూస్ చేస్తాను నేను అంటే ఏఐ టాస్క్లు క్లౌడ్ ప్రాసెసింగ్ అన్ని ఆల్ మిక్స్ ఉంటా, గేమింగ్ కాంటెంట్ క్రియేషన్ అన్ని అనుకుంటే మీరు ఇంకా 16 GB వెళ్ళొచ్చు. కాకపోతే మాక్సిమం 12 GB పని కానిచ్చేసింది. సో క్లియర్ గా మీరు ఎలాంటి యూజర్, మీకు ఏం సరిపోతుంది దీన్ని డిసైడ్ అయ్యి ఆ తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఫోన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం వేస్ట్ చేసుకుని పర్చేస్ చేయొద్దు. 2027, 2028 కూడా మీరు యూస్ చేసుకునేటట్లు స్మార్ట్ డెసిషన్ తీసుకొని పర్చేస్ చేసుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మర్చిపోకుండా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది మీరు షేర్ చేసిన దాంతో సమానం. అండ్ కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్న సబ్స్క్రైబర్ కౌంట్ కంటే చాలా పెద్ద నెంబర్ మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. మీరు దాంట్లో ఖచ్చితంగా హెల్ప్ చేసి వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.